సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి నెల 23 శుక్రవారం. పంచమి తిథి పూర్తిగా ఉంది. పూర్వభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 2:30 వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈరోజు వసంత పంచమి. విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించడం కానీ లేకపోతే సరస్వతి పూజ ద్వారా విద్యను మరింతగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అనుకూలమైనటువంటి రోజు ఈరోజు. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున దశమంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారం పుష్కలంగా ఉంటుంది. తండ్రి ఆరోగ్యవంతుడవుతాడు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. దశమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలకు అవకాశం ఉంది. దశమంలో బుధ సంచారం ఉంది. జన సహకారము, పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. లాభములో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో చంద్ర సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి విషయంలో అశాంతి, నిరాశ ఈరోజు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎరుపు రంగు వస్త్రధారం చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ, పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. వృషభరాశి వారు. వృషభరాశి వారికి శుక్రవారం రోజున ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల మంచి కార్యక్రమాలు కొన్ని జరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలకు అవకాశం ఉంది. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. లాభములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. పనివారి సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. లాభంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యంలో బుధ సంచారం వల్ల మీ మాటల వల్ల ఒక విషయంలో అపార్థాలు, వ్యాపారపరమైనటువంటి నష్టం జరుగుతుంది. ఆలోచనలు కలిసి రాదు. చందనపు రంగు వస్త్రధారం చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం చేయండి. ఆకుకూరలను గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. నూతన వ్యక్తుల వల్ల పరిచయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు శుభ ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంది. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణించే పరిస్థితి కనిపిస్తుంది. దశములో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన వ్యాపారము, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, ఆదాయాన్ని కూడా అందుకుంటారు. అష్టమంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, అధికారులతో మనస్పర్ధలు, కొంతమంది అధికారుల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారం చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి శుక్రవారం రోజున సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, వ్యాపారాభివృద్ధి, ఆర్థికంగా బలపడతారు. భాగ్యములో శని సంచారం వల్ల పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా ముందుకు సాగుతాయి. సంతోషంగా, ఆనందంగా ఉంటారు. సప్తమంలో కుజ సంచారం వల్ల ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, కలహాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేయండి. ఎర్ర కందిపప్పు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారికి శుక్రవారం రోజున షష్టంలో రవి సంచారం ఉంది. ఒక్క విషయంలో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అండదండలు మీకు పుష్కలంగా ఉంటుంది. షష్టంలో కుజ సంచారం వల్ల కొన్ని కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబం కోసం భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేసి సంతోషిస్తారు. షష్టంలో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి లాభాలు, మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. లాభంలో గురువు సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు శుభఫలితాలకు అవకాశం ఉంది. షష్టంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో మనస్పర్ధలు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. ఒక రకమైన అశాంతికి గురయ్యే వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఎరుపు రంగు వస్త్రధారం చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి ఈ శుక్రవారం రోజున పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. షష్టమంలో రాహు సంచరించడం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా సుఫలితాలను ఇస్తాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. నూతన ఆదాయం కానీ, నూతన అవకాశం కానీ, శుభవార్త కానీ అందుకుంటారు.
దశమంలో గురువు సంచరించడం వల్ల పనిభారం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటారు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సిద్ధి సాయినాథుని దర్శించండి. సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర పారాయణం చేయండి. శనగలను గురువులకు దానం చేసి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. తులారాశి వారికి ఈ శుక్రవారం రోజున చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. శ్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భాగ్యములో గురువు సంచరించడం వల్ల కొంతమంది పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. పంచమంలో రాహువు సంచరించడం వల్ల సాంప్రదాయ వ్యతిరేకమైన కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈ శుక్రవారం రోజున తృతీయములో రవి సంచారం ఉంది. తండ్రి సహకారంతో ఆనందకర వాతావరణాన్ని చవిచూస్తారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. దశములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేస్తారు. మీ కష్టాన్ని తగిన ఫలితాన్ని, అభినందనల్ని, భగవంతుని ఆశీస్సుల్ని అందుకుంటారు. తృతీయములో కుజుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. భూ వాహన లాభాలు కూడా అందుకుంటారు. పంచమంలో శని సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి రాదు. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుసు రాశి వారికి ఈ శుక్రవారం రోజున ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. వ్యాపారపరమైనటువంటి విస్తరణ జరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. భాగ్యంలో కేతువు సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఈరోజు ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారికి ఈ శుక్రవారం రోజున తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. ఈరోజు తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు పనివారి సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి విస్తరణ, వ్యాపారపరమైనటువంటి నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేస్తారు. అభివృద్ధిని సాధించుకుంటారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల స్థానచలనాలు కానీ, అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ, కష్టముతో కూడిన ప్రయాణాలు కానీ చేయాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి. తండ్రి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారికి శుక్రవారం రోజున పంచమంలో గురువు సంచరించడం వల్ల సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యయములో కుజుడు సంచరిస్తున్నాడు. కొంతమంది పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. భూముల వల్ల కానీ, వాహనాల వల్ల వివాదాలు ఏర్పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారికి ఈ శుక్రవారం రోజున జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. నిరాడంబరంగానే విజయాలను, లాభాలను, అవకాశాలను అందుకుంటారు. లాభములో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి వ్యాపారము అనగా స్థిరాస్తుల నుంచి కానీ, సాంప్రదాయ వ్యాపారం నుంచి మంచి లాభాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు.
లాభంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యయంలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.